2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే క్లాస్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాని తర్వాత మీరు నేను చేసే ఫస్ట్ వీడియో నేను చెప్తున్నాను. ఆ రోజు నేను చూసినటువంటి ఎనర్జీ అంతా వాళ్ళతో ఉన్నటువంటి ఎనర్జీ, దాని తర్వాత ఆన్ స్టేజ్ అంటే మిమ్మల్ని చూసినటువంటి ఎనర్జీ నాకు చాలా బాగా అనిపించింది, ఎమోషనల్గా కూడా. అండ్ క్లాస్లో అంటే మీరు రెగ్యులర్గా ఇక్కడ ఏదైతే చెప్తారో ఒక మేనిఫెస్టేషను, అఫర్మేషను, ఈ రెండు మనం భావిస్తే మనకి ఏ విధంగా అయితే ఇన్స్టెంట్గా ఏదన్నా మనం గ్రిప్లో తెచ్చుకొని దాన్ని సాధించగలుగుతాం అనేది మాత్రం నాకు అక్కడ చెప్పుకునే అవకాశం దొరికింది. అంటే ఆ ఫీడ్బ్యాక్ నాకే జరిగాయి కాబట్టి సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అలాంటివి ప్రాక్టికల్గా నేర్చుకునేటువంటి అవకాశం దొరికింది కాబట్టి థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో జాగ్రత్తగానండి. రేపు చాలా పవర్ఫుల్ డే. 18 సంవత్సరాలు 6 నెలల తర్వాత రాబోయే రోజు రేపు వస్తుందండి. చాలా పవర్ఫుల్ డే. అయితే ఈ వీడియో చూడగానే ఇమ్మీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి December 11th నేను కండక్ట్ చేసిన బ్యాచ్లో జాయిన్ అయిపోతే ఈ సెషన్ ఫ్రీగా ఇస్తున్నాను. సో ఈ వీడియో చూడగానే ఇమీడియట్గా నా టీంకి కాల్ చేసి మీరు నెక్స్ట్ నేను December 11th జరగబోయే బ్యాచ్లో ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకుంటే రేపు December 4th జరగబోయే క్లాస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఫ్రీగా అంటే నేను లైవ్లో మీ చేత రాత్రి 9 నుంచి అంటే రేపు నైట్ సార్ 9 నుంచి 10 వరకు మొత్తం అన్ని బ్యాచెస్ నేను చేయించాను. ఇప్పటిదాకా నేను నిన్న కూడా చేయించాను. ట్రైల్ వేసాం, ప్రాక్టీస్ మ్యాచ్ లాగా. 930 మంది వచ్చారు జూమ్లో. సో ఈ రేపు ఒక 5 నిమిషాలు టైం అయినా అంటే 9 గంటల 5 నిమిషాలకు కూడా స్పేస్ దొరకదు. 1000 మంది ఫిల్అప్ అయిపోతారు జూమ్లో. ఎందుకంటే రేపు జరగబోయే సెషన్ నేను లైవ్లో చేయిస్తాను. అది కూడా క్యాండిల్ పట్టుకొని రావాలి. నా టీం వాళ్ళంతా చెప్తారు క్యాండిల్స్ ఏమేమి పట్టుకొని రావాలి లైవ్లో. సో ఆరా హీలింగ్ జరుగుతుంది అండ్ మనీ బ్లాక్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను దాని గురించి ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. చాలా జాగ్రత్త ఉంది. వీడియో చూడగానే ఇమీడియట్గా క్లాస్లో జాయిన్ అయిపోండి. సో December 4th రేపు జరగబోయే మూన్, దీన్ని కోల్డ్ సూపర్ మూన్ అంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి కోల్డ్ సూపర్ మూన్. రేపు క్లాస్కి ఎవరైతే వస్తారో నేను పక్కా చెప్తున్నాను, అదృష్టం గ్యారంటీ వరిస్తుందండి. సో ఏంటి సార్ చాలా మూన్స్ వచ్చాయి కదా, చాలా ఫుల్ మూన్స్ వచ్చాయి కదా, ఈ ఫుల్ మూన్ ఏంటి గొప్ప అని మీరు అనిపించవచ్చు. ఇక్కడ చెప్తాను చూడండి, ఇది రేపు December 4 జరగబోయే ఫుల్ సూపర్ మూన్, కోల్డ్ సూపర్ మూన్. మళ్ళీ మీరు 2042 దాకా చూడరు. 2005 అంత ఎనర్జీ భూమి మీదకి రాబోతుంది. అంటే రేపు గుడ్ న్యూస్, జాగ్రత్తనండి మీ అందరికి గుడ్ న్యూస్. రేపు నైట్ 9 గంటలకి ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తారో మళ్ళీ మీరు 2042 తర్వాత ఆ మేనిఫెస్టేషన్ చేసే పవర్ వస్తుంది. అంత పవర్ఫుల్. అయితే నేనేం చేస్తున్నానంటే, చాలామంది అడుగుతున్నారు సార్ యూట్యూబ్లో మీరు వీడియో చెప్పారు కదా, సో మాకు కన్ఫ్యూజన్ ఉంది. అందుకే నేను ఇప్పుడు ఎవరైతే ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకుంటారో రేపు December 11th బ్యాచ్కి రేపు నైట్ క్లాస్ అబ్సల్యూట్లీ ఫ్రీ వాళ్ళకి. సో మీరు లైవ్లో చూడొచ్చు. అండ్ దాని కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది నా టీం మీకు మొత్తం చెప్తారు. ఇక్కడ ఏంటంటే సార్ ఇది 2 decades అంటే ఆల్మోస్ట్ నియర్లీ 20 సంవత్సరాల తర్వాత అంటే ఇది మళ్ళీ మీకు కనిపిస్తుంది మనకి. అంటే అందుకే 16 years 8 months తర్వాత కనిపిస్తుంది. సో అందుకే రేపు మన బ్యాచ్ వాళ్ళందరికీ ఇప్పటిదాకా అయిన బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి 23rd బ్యాచ్ వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను. బట్ మీరు ఎప్పటి వరకు నా బ్యాచ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితేనే ఈ క్లాస్ నాతో లైవ్లో చేయొచ్చు మీరు. సో దీన్ని ఏమంటారంటే జాగ్రత్త కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఫుల్ మూన్ కనిపిస్తుంది. రేపు నైట్ కంపల్సరీగా చూడండి. ఫుల్ మూన్ అది జెమినీతో టైప్ అవుతుంది. అంటే ఏంటి దీని గురించి ఇంకా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ December 4th అంటే రేపు రాత్రి జరగబోయే ఫుల్ మూన్ ఏదైతే ఉందో దానికి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఈ 2020 సంవత్సరానికి లాస్ట్ ఫుల్ మూన్. సో ఇప్పుడు రేపు నైట్ 9 గంటలకు నేను ఏం చేస్తానంటే ఒక రిచువల్ చేస్తాను. నేను మార్నింగ్ క్లాసెస్ చెప్పేది సైంటిఫిక్ రిచువల్, గుర్తుపెట్టుకుని సైంటిఫిక్ రిచువల్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, గ్రావిటీ లాగా ఎలా పనిచేస్తుంది, ట్యూనింగ్ అంటే ఏంటి, అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ స్పిరిచువల్ హీలింగ్ చేస్తాం అనమాట. మనం హీలింగ్, కర్మ హీలింగ్, ఆరా హీలింగ్, గుర్తుపెట్టుకుని మనీ హీలింగ్ జరుగుతుంది. అసలు ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. దీనికి నేను సాల్ట్ తెచ్చుకోమని చెప్పాను, ఒక వాటర్ తెచ్చుకోమని చెప్పాను, ఒక గ్లాస్ వాటర్. సో దానికి క్యాండిల్ కూడా రేపు అందరూ తెచ్చుకోమని చెప్పాను రేపు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూడగానే ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. మీరు ఎన్రోల్ చేసుకుంటేనే క్లాస్కి December 11th బ్యాచ్కి మీరు జాయిన్ అయితేనే ఇది నేను ఫ్రీగా ఇస్తున్నానండి. అది ఏదొక అదృష్టం నిజంగా. గ్రేట్. అయితే ఒకటి సార్, 9 గంటల 5 నిమిషాలకి 9 గంటలకు జూమ్ స్టార్ట్ చేస్తాను. 9 గంటల 5 నిమిషాలకు జాయిన్ అయినా ప్లేస్ దొరకదు. పక్కా చెప్పేస్తున్నాను, పక్కా 1000 మంది అంతమంది ఉంటారండి. అయితే రేపు నేను ఏం చేయిస్తాను, చాలామంది నన్ను అడుగుతారు ఏం చేయిస్తాను. రేపు నైట్ 9 o'clockకి ఒక వైట్ కలర్ క్యాండిల్ తెచ్చుకోవాలి. వైట్ కలర్ క్యాండిల్
ఎందుకు? వైట్ ఈజ్ ఫర్ మెంటల్ పీస్. రేపు వచ్చినప్పుడు కూడా అందరినీ వైట్ డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పాను. సో ది సూపర్ మూన్ రిచువల్ అంటారు, దీన్ని కోల్డ్ మూన్ రిచువల్ అని కూడా అంటారండి. దీనికి ఇంకా మనీ రిచువల్స్ ఉన్నాయి, అది నేను క్లాస్లో చెప్తాను. యాక్చువల్లీ ఎప్పుడైతే మనం ఆ క్యాండిల్ వెలిగిస్తున్నామో ఒక సంకల్పం చేసుకోవాలి. నేను ఈ వైట్ క్యాండిల్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు జనరల్గా వైట్ క్యాండిల్ ఎప్పుడు వెలిగించి మనం మెడిటేషన్ చేసినా చూస్తే దట్ ఈస్ ఫర్ కామ్నెస్కి సింబల్ అనమాట, అండ్ ప్రశాంతతకి. అండ్ ఈ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ కూడా మామూలు టైం కన్నా 100 times చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 100 times పౌర్ణమి రోజు కాబట్టి, అది కూడా సూపర్ మూన్, కోల్డ్ మూన్, సబ్ కాన్షియస్ మైండ్ మీరు చాలా ఓపెన్గా. అంటే నేను చూడండి ఒక రిచువల్ చేయిస్తున్నాను, అదేంటో కూడా చెప్తాను సార్. ఏం చేయిస్తానో ఒక పేపర్ తీసుకోవాలి రేపు నైట్ 9 o'clockకి. అది మీరు క్లాసులో అనేది ఇంకా బాగా చేయొచ్చు, లైవ్లో చేస్తే ఇంకా బాగుంటుంది. నేను దగ్గర నుంచి చేయిస్తాను. ఒక వైట్ పేపర్ తీసుకుని మిమ్మల్ని వెంటాడుతున్న భయాలేంటి, భయాలు, బాధలు, అవమానాలు అవన్నీ ఒక పేపర్ మీద పెట్టేయాలి. దాన్ని స్పాట్లైట్ చేయాలి పేపర్ మీద. రీసెర్చ్ ప్రకారం, సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే మన మనసులో ఒక ఆలోచన కానీ బాధ కానీ ఏదైనా పేపర్ మీద పెడితే అది మల్టిపుల్ అవుతుంది. మీకు థాట్ వచ్చిందండి, సూపర్ థాట్, దాన్ని పేపర్ మీద పెట్టారనుకోండి, అది మేనిఫెస్టేషన్ అయిపోతుంది. అదే మీరు నెగిటివ్ పెట్టేశారనుకోండి, ఇక్కడ నుంచి పోతుంది అనమాట. అది దట్ ఈస్ పవర్ఫుల్. సో ఫియర్, డౌట్, అందుకే నేను చెప్పాను డౌట్ ఈశ్వర్లు కోటేశ్వర్లు కాలేరు. భయాన్ని జయిస్తేనే మనకి ఏంటంటే జయం వస్తుందండి. సో రేపు మనం ఆ పేపర్ మీద రాసేసి మనం ఏం చేయాలంటే, ఎందుకు రాయాలి అసలు పేపర్ మీద ఎందుకు రాయాలంటే, రేపు 9 తర్వాత మనం ఏది రాసినా యాంప్లిఫైస్ అవుతుంది, యూనివర్స్లోకి చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అండ్ ఈ యొక్క కోల్డ్ మూన్ ఆ పవర్ మన సబ్ కాన్షియస్ మీద పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ రేపు కానీ మీరు ఎవరైనా బాధపడినా, రేపు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు December 4th ఈవినింగ్ 6 తర్వాత హ్యాపీగా ఉండండి, నవ్వండి, ఎవరితో గొడవ పడద్దు. మీరు కానీ గొడవ పడి బాధపడితే ఈ వైబ్రేషన్స్ వెళ్ళి మళ్ళీ 2026లో కూడా అదే లైఫ్ అట్రాక్ట్ చేస్తారు. అందుకే చూడండి, యద్భావం తద్భవతి, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. వాట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అందరూ అడుగుతుంటారండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మీలో ఎవరైనా నేను 2025 అసలు ఫెయిల్ అయిపోయాను, పెద్ద సక్సెస్ అవ్వలేదు, డబ్బు సంపాదించలేదు, డబ్బు సేవ్ చేయలేదు అని ఉన్నారు అనుకోండి, ఇదే ఫీలింగ్తో 2026లో అడుగు పెడితే మళ్ళీ దానికి వడ్డీలు వస్తాయి అంతే, దానికి ఇంకేం రావు. 2024 అలాగే అనుకుని 2025లో అడుగు పెట్టాం, అయిపోయింది. మీరు చాలా మంది 2024లో అనుకుని ఉంటారు 2025లో అది సాధించేద్దాం అని. అదేంటంటే అది గుర్తు కూడా ఉండదు. అందుకే పేపర్ మీద రాయమని చెప్తాను అనమాట. రాయబడిన లక్ష్యాలు నిరూపింపబడవని బ్రెయిన్ ట్రేస్ చెప్తాడండి అతను బ్రెయిన్ ట్రేస్ యూనివర్సిటీ దగ్గర 120 దేశాలకు క్లాసెస్ చెప్తున్నాడు అతను ఏం చెప్తున్నాడంటే, మీకు ఏదైనా డ్రీమ్ ఉందా పేపర్ మీద రాయండి, అయితే రేపు రాస్తే ఇంకా చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు నా దగ్గర క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఒక ఎఫర్మేషన్ ఇస్తాను, దీన్ని కోల్డ్ మూన్ ఎఫర్మేషన్స్ అంటారు. అంటే మూన్ను చూస్తూ ఎఫర్మేషన్ చెప్పుకోవాలి. ఇది చాలా మంది ఫన్నీగా అనిపించవచ్చు, బట్ వెరీ పవర్ఫుల్. రేపు మనకు కనిపించబోయే ఫుల్ మూన్, సూపర్ మూన్, కోల్డ్ మూన్ ఏదైతే ఉందో చాలా లార్జర్గా ఉంటుంది, బ్రైటర్గా ఉంటుంది. సో ఇంకొకటి అంటే మన మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరిగిపోద్దండి. సో నేను అందుకే లైవ్లో చేస్తున్నాను, ఎవరు మిస్ అవ్వద్దు, వీడియో చూడగానే ఎన్రోల్ చేసుకోండి. నేను కూడా ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో ఇంకా మీరు తీసుకుంటే ఏం చేయాలి, పేపర్ మీరు తీసుకొని మీరు 2025 నుంచి మీ లైఫ్ నుంచి ఏమేమి వెళ్ళిపోవాలనుకుంటున్నారో అవన్నీ రాయాలండి. ఓకే, మీ అప్పులు పోవాలి రాయండి, భయాలు పోవాలి రాయాలి. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, మీరు బాగానే ఉన్నా ఏదో జరిగిపోతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అది హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, అండ్ వెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సైకాలజీ నేను తెలుసుకున్న కొత్త టెక్నిక్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అంటే ఒక రిలేషన్షిప్లో భయం, వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో, లేదా డబ్బు పరంగా భయం, డబ్బులు ఇన్వెస్ట్ చేసాం ఉంటాయో పోతాయో, చచ్చిపోతాడేమో, ఇంకా రకరకాలు. మా ఫ్రెండ్ మొన్న దుబాయ్లో ఇన్వెస్ట్ చేశాడు, ఎక్కువ డబ్బులు వస్తాయని. వాడు ఇన్వెస్ట్ చేసేది కానీ నాకు ఫోన్ చేసి, ఒరే ఇన్వెస్ట్ చేశాను అంటే నేను కంగ్రాచులేషన్ చెప్పాను అని అంటే, కాదురా వాళ్ళు ఉంటారో పోతారో అనమాట. మీ అందరూ జాగ్రత్త ఉంది స్టోరీ. చాలా మంది ఎందుకు ధనవంతులు అవ్వరంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల డబ్బులు దాచుకున్నాడు. ఒక అతను ఇలా పడుకున్నాడండి. అతను పడుకుంటే ఇంట్లో ఎవరు లేరు, అతను ఒక్కడే పడుకున్నాడు. ఇలా పడుకుంటే ఇంట్లో పెద్ద గురక సౌండ్ వస్తుంది. అతను అలాగా లేచి, ఏంట్రా మా ఇంట్లో గురక సౌండ్ వస్తుందని అలాగా చూస్తూ వెళ్ళాడట. ఎక్కడ మనకి ఫోన్ రింగ్ అయితే ఎలా అయితే చెవి పెట్టి ఎలా వెళ్తామో, ఎక్కడ ఫోన్ ఉంది, ఇంట్లో ఎవరు లేరు, గురక సౌండ్ వస్తుంది అని వెళ్తే, జాగ్రత్త అండి, మనీ లాకర్ దగ్గర గురక సౌండ్ వస్తుంది. అమ్మో ఏంటి అక్కడ దొంగ ఉన్నాడేమో వెనకట్లని అటు ఇటు చూసాడనమాట. అక్కడ ఎవరు లేరు కానీ గురక సౌండ్ వస్తుంది. ఏంట్రా ఇంకా గురక సౌండ్ వస్తుందని చూస్తే మనీ లాకర్లో ఉన్న మనీ నిద్రపోతుందండి.
అది గురక పెడుతుంది అనమాట. మనీ లాకర్లో ఉన్న మనీ గురక పెడుతుంది, నిద్రపోతుంది అనమాట. అంటే ఆ లాకర్ ఓపెన్ చేస్తే ఆ మనీ చెప్తుందట, నాయన నన్ను ఇంట్లో దాచితే నీకేం వస్తుంది చెప్పు, సో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, అప్పుడు నేను మల్టిపుల్ అవుతా అనేసాను అనమాట. సో నేను గ్రేట్ ఎగ్జాంపుల్. ఎస్ సార్. చాలా మంది మీరు డబ్బు సేవ్ చేస్తే మీరు ధనవంతులు అవ్వరండి. మళ్ళీ చెప్తున్నాను, డబ్బు సేవ్ చేస్తే మిడిల్ క్లాస్ పర్సన్గా ఉండిపోతారు. డబ్బు భయంకరంగా ఖర్చు పెడితే పూర్ అయిపోతారు. డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే రిచ్ అవుతారు. ఇది. సో మీరు రిచ్ అవ్వాలనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఇన్వెస్ట్మెంట్ రిచ్ అని టైప్ చేయండి. రేపు 4వ తారీఖున జరగబోయే క్లాస్కి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. అంటే December 11th క్లాస్కి వస్తే December 4th క్లాస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. దానికి రిచువల్స్ నేను చేయిస్తాను. కింద కామెంట్ టైప్ మనీ రిచువల్స్ అండి. ఇది నేను లైవ్లో చేయిస్తాను. ఇది జస్ట్ కొంతవరకు చెప్పాను, దీని తర్వాత చాలా ఉంది. సో అదేంటనంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. సో మీ అందరికీ కూడా రేపు 2025 నుంచి 2026 కలర్ఫుల్గా అద్భుతంగా బ్రైట్ఫుల్గా ఉండాలనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు 2025 పడిన కష్టాలకు మీరు నిజంగా ఫుల్ స్టాప్ చెక్ పెట్టాలనుకుంటే క్లాసెస్కి రండి. పక్కా చెప్తున్నాను, 2026 మీదే. రాసి పెట్టుకోండి, మనీ ఇయర్ అని టైప్ చేయండి. ఇప్పటి వరకు మనం హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం, చెప్పింది చాలు. ఇంకా హ్యాపీ మనీ న్యూ ఇయర్ అని చెప్పండి. ఇంకా అది ఎక్స్ట్రాడినరీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.